గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 923 చదరపు కిలోమీటర్ల విస్తృతిలో ఉంది. దాదాపు 95 లక్షల జనాభా. వైశాల్యంలో దేశంలోనే రెండో అతిపెద్ద నగరమైన హైదరాబాద్ పరిధి అటు శంషాబాద్ నుంచి ఇటు గుండ్లపోచంపోలే వరకు, వనస్థలిపురం నుంచి పటాన్ చెరువు వరకు విస్తరించి ఉంది. పేరుకు మహానగరమైన అందుకు సరిపడా ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వాలు మాత్రం విఫలమవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ కాలుష్య నగరంగా మారుతోంది. దేశంలోనే రెండో అతి పెద్ద నగరమైన హైదరాబాద్ వాయు కాలుష్యంలోనూ రెండో స్థానంలో నిలిచింది. బెంగళూరు కాలుష్య సూచికలో 80.56 PI పాయింట్తో ముందుంటే ఆ తరువాత స్థానంలో హైదరాబాద్ 70.98తో రెండో స్థానంలో ఉంది. దేశంలోనే అత్యధిక సంఖ్యలో ద్విచక్ర వాహనాలున్న నగరం హైదరాబాద్. భాగ్యనగరంలో 30 లక్షల వాహనాలు నిత్యం తిరుగుతాయని అంచనా. నగరంలో వాయు కాలుష్యం పెరిగిపోవడానికి ఏటా పెరిగిపోతున్న వాహనాల సంఖ్య ఒక కారణమైతే చాలా వరకు వాహనాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం మరో కారణం. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఈ ట్రాఫిక్ ట్రాన్స్పోర్టేషన్ ముఖ్యంగా హైదరాబాద్లో భయంకరంగా వెదజల్లేది ఇప్పుడు ఆర్టీసీ, అంటే బస్సు నుంచి వచ్చే స్మోక్. అంటే వాటి ఎఫిషియన్సీని కాపాడుకోవాలంటే రోడ్లు చక్కగా ఉండాలి. రోడ్లు చక్కగా అంటే వెహికల్ ఒక 30 కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్ పోయే వెహికల్ మనం 8 కిలోమీటర్ 10 పోయినప్పుడు అనవసరంగా వెహికల్ మీద ఒత్తిడితో తొందరగా అది రిపేర్ చేయకపోవడంతో భయంకరంగా వెదజల్లుతుంది. అది అనవసరంగా అది 15 నిమిషాలు ట్రావెల్ చేసే డిస్టెన్స్ను 45 నిమిషాలు ట్రావెల్ చేయడం అంటే ఆ వెహికల్ అంతసేపు నడవడంతో అంటే 60% పొల్యూషన్ మనం రోడ్లు చక్కగా బస్సులకు మనం అందుబాటు చేయకపోవడంతో పొల్యూషన్ లెవెల్ హైదరాబాద్లో పెరిగిపోతుంటాయి. కాలం చెల్లినా నిర్వహణ సక్రమంగా లేని వాహనాలు కనీసం 25% అంటే దాదాపు 7.5 లక్షల వరకు ఉంటాయి. ఫలితంగా విషవాయువులు ఎక్కువ శాతం గాల్లో కలుస్తున్నాయి. రోడ్లపై ట్రాఫిక్ రద్దీ వల్ల వాహనాల వేగం గణనీయంగా తగ్గిపోతోంది. ప్రయాణ కాలం పెరుగుతోంది. జంట నగరాల్లో ట్రాఫిక్ డిమాండ్కు తగిన స్థాయిలో రోడ్లు లేకపోవడమే రద్దీ పెరగడానికి కారణం. వాహనాల సంఖ్య నగరంలో ఏటా 2 లక్షల చొప్పున పెరుగుతోంది. కానీ 6,411 కిలోమీటర్ల రహదారులే అందుబాటులో ఉన్నాయి. ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగి సగటు వాహన వేగం గంటకు 12 కిలోమీటర్లకు పడిపోతోంది. దీంతో వాహనాల పొగ నుంచి వెలువడే కాలుష్యం వాతావరణంలో చేరి పర్యావరణంపై దుష్ప్రభావం చూపుతున్నాయి. ఆటోలు, లారీ డ్రైవర్లు నాసిరకం కల్తీ పెట్రోల్, డీజిల్ వాడడంతో పొల్యూషన్ ఎక్కువగా ఉంటోంది. ఈ పళ్ల నుంచి కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి ప్రమాదకరమైన వాయువులు వెలువడుతున్నాయి. ప్రధానంగా పంజాగుట్ట, చార్మినార్, లంగర్ హౌస్, నాచారం, పారడైజ్, కుకట్పల్లి, JNTU ప్రాంతాల్లో హానిపూరిత వాయువులు విడుదల ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పెట్రోల్ బంకులు అమ్ముతున్నాయి, బయట అమ్ముతున్నాయి, మొత్తం లారీలు ఈ అడల్టేటెడే. అంటే మనకు ఏమైందంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఈ కెరోసిన్ బాగా చీప్గా వస్తుంది సబ్సిడీ వలన. దానిలో 30% దాకా బ్లాక్ మార్కెట్లో పోతుంది. చాలా వరకు అదంతా దీంట్లోకి వస్తుంది. ఇది వచ్చేసరికి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు బాగా పెరిగిపోయినాయి. ఈజీ ఇన్కమ్, ఇమ్మీడియట్గా లాభాలు వస్తాయి. ఇవి అడల్టరేట్ చేసి అమ్మటం, దానివల్లనే విపరీతంగా పెరిగింది. అందులో పార్టికులేట్ మ్యాటర్ ఒకటి, NOx ఒకటి. నగరంలో కాలుష్య పరిమాణం ప్రమాదకర స్థాయికి చేరిందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ సంస్థ ఎప్పటినుంచో హెచ్చరిస్తోంది. నిబంధనల ప్రకారం PM వార్షిక సగటు చదరపు కిలోమీటర్కు 60 మైక్రోగ్రాములు ఉండాలి. కానీ బాలానగర్, జీడిమెట్ల, కుకట్పల్లి, అబిడ్స్, చార్మినార్ తదితర ప్రాంతాల్లో 100 మైక్రోగ్రాములకు మించి నమోదవుతోంది. నగరంలోని 21 ప్రాంతాల్లో వాయు కాలుష్య తీవ్రతను PCB నమోదు చేస్తోంది. వీటిలో 18 ప్రాంతాల్లో నిర్దేశిత ప్రమాణాలకు మించి కాలుష్య తీవ్రత ఎక్కువగా నమోదవుతోంది. మన తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక 21 మానిటరింగ్ స్టేషన్స్ను మాన్యువల్గా చేస్తున్నామండి. ఈ అన్ని స్టేషన్స్ దాదాపుగా మనకు కమర్షియల్ ఏరియాస్, ఇండస్ట్రియల్ ఏరియాస్, రెసిడెన్షియల్ ఏరియాస్ అన్ని చోట్ల మొత్తం సిటీలో, సిటీ అవుట్స్కర్ట్స్లో మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఇందులో మెయిన్గా మనకు కనిపిస్తుంది ఏంటంటే కొన్ని చోట్ల PM10 అనే డస్ట్ లెవెల్స్ స్లైట్గా పెరుగుతున్నాయి. ఈ డస్ట్ లెవెల్స్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఒకటి, వెహికలర్ పొల్యూషన్ ద్వారా చాలా డస్ట్ వస్తుంది. 2, కొంచెం చాలా ఏరియాలో రోడ్ డస్ట్ ఒకటిగా ఉంది.
ఇవి మెయిన్ ఇంపార్టెంట్ కారణాలు. కొన్ని చోట్ల బర్నింగ్ ఆఫ్ వేస్ట్ను బర్నింగ్ చేయవద్దు అని అంటే మార్నింగ్ లేవగానే మనకు వేస్ట్ని బర్న్ చేస్తున్నారు. ఏదైతే క్లీన్ చేసి ఆ బర్నింగ్ మున్సిపల్ సాలిడేషన్ పంపాలి. అలా కాకుండా కొన్ని చోట్ల అక్కడక్కడ బర్నింగ్ చేయడం వల్ల బయోమాస్ బర్నింగ్ వేస్ట్, ఇవన్నీ కొన్ని మనకు ఫ్యాక్టర్స్గా ఉంటుంది. ఫోకస్లో మరో షార్ట్ బ్రేక్.